హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బెండకాయ పుల్లగూర ఈ విధంగా తయారు చేయండి. ముద్దలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 4-5 టీ స్పూన్ ఆయిల్ వేసి తరిగిన బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4-5 టమోటాలు, 10 పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి. నేను ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి 2 వంకాయలు కూడా తరిగి వేసుకున్నాను. తర్వాత 1/4 లీటర్ వాటర్ వేసుకోవండి. ఒక 4-5 ఉల్లిపాయ ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకోండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తర్వాత వేయించినటువంటి బెండకాయ ముక్కలు వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేయండి. తర్వాత క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్ రానివ్వాలి. ఆవిరిపోయాక తీసేసి బాగా పప్పు గిద్ద తీసుకొని వెదుపుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఎనుపుకున్నటువంటి బెండకాయ బజ్జీని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.